రా ఎన్టీఆర్తో కానీ లేదా ఊరువాడ ప్రోగ్రామ్తో తమకు సంబంధం లేదని ఎన్టీఆర్ టీం చెప్పేసింది. కానీ ఫ్యాన్స్లో అయితే కన్ఫ్యూజన్ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం లక్ష్మీనారాయణ గారు. సో దీన్ని ఇప్పుడు ఎన్టీఆర్ టీం ఏముంటోంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఎన్టీఆర్ టీం ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఈ కార్యక్రమానికి మాకు ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే మేము మా అధికారిక ట్విట్టర్ కానీ మా అధికారిక అధికారికంగా తెలియజేస్తామని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కూడా మనము ఈ రేపు జరగబోయే పరిణామాలని మీరు ఎలా గమనిస్తున్నారు ఏంటి అని మనం అడిగినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఒక అభిమానిగా చేసుకుంటే ప్రోగ్రాం అది పాజిటివ్గా చేసుకొని అతనికి పేరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఒకవేళ అతను ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు చేసినా మాకు ఎలాంటి ఇది రాదు. ఎందుకని మేము చాలా క్లియర్గా అతను చేసే కార్యక్రమాల్లో ఎన్టీఆర్కి సంబంధం ఎలాంటి పర్సెంట్ కూడా లేదు, ఆఫీసుకు కూడా ఎలాంటి ఎండార్స్మెంట్ చేయలేదు. కాబట్టి అతను చేసే కార్యక్రమాలకి పూర్తిగా అతనే బాధ్యుడు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అతనే బాధ్యుడు. కాబట్టి మేము ఈ అంశాలని గమనిస్తున్నాం తప్ప మేము ఎలాంటి ప్రకటనలు జారీ చేసే అవకాశం లేదు, ఎలాంటి నిర్ణయాలు మా వైపు నుంచి ఉండము. మేము వన్స్ ఫర్ ఆల్ ఒకటే ప్రకటన ఇచ్చాము. ఆ ప్రకటనలోనే చాలా క్లియర్గా మాకు సంబంధం లేదు ఆ కార్యక్రమానికి అని మాత్రమే చెప్పాము. అంత తప్ప వాళ్ళు ఎక్కడా ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. వాళ్ళు కార్యాలయంలోని కొంతమంది ప్రతినిధులు మాత్రం ఏం జరగబోయే కార్యక్రమాల గురించి కొద్దిగా సున్నితంగా ఆరా తీస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతవరకే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం ఉండవని చాలా కరాఖండిగా తేల్చి చెప్పారు. చూడాలి రేపు జరగబోయే ప్రెస్ మీట్లో ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నాము, ఎలా చేస్తారు, ఎలా ఫండ్ రైజ్ చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, వాటిని ఎలా అమలు చేస్తారో చెప్పే అవకాశం ఉంది. ఓకే, రైట్ లక్ష్మి.